మనం చూడండి ఇల్లు ప్రతిరోజు ఊడ్చుకున్నా అన్నీ చేసుకున్నా కూడా బూజులు పడుతూ ఉంటాయి. ప్రతి పండక్కి కూడా ఇల్లు దులుపుకొని అన్నీ చేసుకుంటూ ఉంటాం. అలాగే మనం ఎంత తిన్నా ఏం చేసినా రోజు క్లీన్ చేసుకున్నా కూడా ఎప్పుడు పన్ను సందుల్లో వాటిలో ఎంతో కొంత ఫుడ్ ఇరుక్కుపోతూనే ఉంటుంది. అది ప్రతి 6 మంత్స్కి 8 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్ని మొత్తం అంతా మనం స్కేలర్తో రిమూవ్ చేసేయడం వల్ల ఏదైనా పలు సమస్యలు 95% ఫుడ్ ఇరుక్కోవడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ ఇరుక్కోకుండా నీట్గా చక్కగా చూసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఏమి ఇబ్బందులు ఉండవు అన్నమాట. ఆ విధంగా మనం పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల ఖాళీలు ఎందుకు వస్తాయంటే చాలామందికి విపరీతంగా పళ్ళు క్లీన్ చేసుకోకుండా గారెలు పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇవాళ వండుకున్న అన్నం ఇవాళ తింటే హెల్దీ, అలాంటిది మనం ఒక 4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత అదే అన్నం తింటే మనకు అన్హెల్దీ. అలాంటి అన్నం పళ్ళు చుట్టూరు మనం పుక్లించుకోకుండా క్లీన్ చేసుకోకుండా ఉండిపోవడం వల్ల ఇంకెంత హెల్దీగా తయారవుతాయి. అలా చిగురులు అన్నిటిలోనూ కొంచెం కొంచెం కింద పేరుకుపోయి అలా అట్ల కింద కట్టేసి గార కింద పట్టి పళ్ళ మధ్యలో సందులు ఏర్పరిచేస్తాయండి. అలా పళ్ళ మధ్యలో గార మధ్యలోకి వెళ్ళిపోవటం వల్ల పళ్ళ మధ్యలో సందులు వస్తాయి. ఎప్పుడైతే పళ్ళు క్లీనింగ్ చేస్తామో అది మొత్తం క్లీనింగ్ ఆ గార అంతా పోయేసరికి ఆ ఖాళీలు తెలుస్తాయి. అంతే తప్ప పన్ను గార పోవడం వల్ల నాకు ఖాళీ వచ్చిందని చెప్పి అనుకోడు, క్లీన్ చేయించడం వల్ల ఖాళీ వచ్చిందని అనుకుంటారు. అలా మీకు ఖాళీలు తెలుస్తున్నట్టు తెలుస్తాయి తప్ప. అండ్ సెన్సిటివిటీ రావడం, జుమ్మని లాగడం అనేది మంచి సిమ్టమ్, పాజిటివ్ సిమ్టమ్ అండి అది. అప్పుడు మీ క్లీనింగ్ బాగా జరిగింది అని అర్థం. ఒక 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత సెన్సిటివిటీ పేస్ట్ వాడితే సరిపోతుంది. అతి వేడి, అతి కూలింగు, బాగా పులుపు వస్తువులు కొంచెం తగ్గించి తీసుకొని క్లీనింగ్ అయిన తర్వాత ఓ 2-3 వీక్స్ సెన్సిటివిటీ పేస్ట్ వాడితే సరిపోతుంది. అంటే ఇప్పుడు మేము డెంటిస్ట్కి ఏంటంటే ఒక పర్టికులర్ బ్రాండ్ చెప్తే అది మనం ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు అవుతున్నట్టు ఉంటుంది. జనరల్గా నేను ఏ బ్రాండ్స్ని మెన్షన్ చేయకుండా ఎట్లా అంటే నార్మల్గా ఎప్పటి నుంచో ఉండే ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ టూత్పేస్ట్లు వాడితే సరిపోతుందండి. అంతే తప్ప మెడికేటెడ్ పేస్ట్లు అలా పలానా ఉప్పు ఉందా లేకపోతే కారం ఉందా ఇటువంటి ఉన్న పేస్ట్లు అన్నీ అన్నట్టు పక్కన పెట్టేసి జనరల్గా నార్మల్గా ఉండే పేస్ట్ బాగా వాడితే సరిపోతుంది. నైట్ టైం బ్రష్ ఎందుకు చేసుకుంటామంటే పళ్ళులో క్రిములు రాకుండా కేరీస్ పట్టకుండా ఉండాలంటే నైట్ టైం బ్రష్ చేయాలి. మార్నింగ్ బ్రష్ ఎందుకు చేసుకుంటామంటే స్మెల్ రాకుండా ఉండటం కోసం మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం. అందుకని ఏంటంటే నైట్ టైం బ్రష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే నైట్ టైం బ్రషింగ్ అనేది ఫుడ్ ఇరుక్కోకుండా బిఫోర్ బెడ్ చక్కగా మనం బ్రష్ చేసేసుకుని టంగ్ క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాము, మార్నింగ్ నార్మల్గా మౌత్ వాష్ చేసుకొని పుక్కిలించుకున్నా పర్వాలా. అందుకని నైట్ టైం బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన వాళ్ళు ఏంటంటే డే బ్రషింగ్కి వెళ్ళిపోయి ఇప్పుడు దాంట్లో అది ఉందా ఇది ఉందా అని చెప్పి అనుకోకుండా నార్మల్ మెడికేటెడ్ పేస్ట్లకి త్వరగా వెళ్ళిపోకండి. కొంతమంది సెన్సిటివిటీ పేస్ట్లు కంటిన్యూస్గా వాడేస్తారు 365 days, అట్లా కూడా వాడకూడదు. సెన్సిటివిటీ పేస్ట్ నొప్పి ఉన్నప్పుడు సెన్సిటివిటీ వాడండి, లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా వాడండి, సరిపోతుంది అంతే.